బ్రహ్మాస్త్ర బంధంలో ఉన్నా కూడా హనుమంతుడి ముఖంలో భయం లేదు. రాక్షసులు అతన్ని లాగుకుంటూ లంకా రాజభవనానికి తీసుకెళ్లారు. హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. అక్కడ సింహాసనంపై కూర్చున్నాడు లంకాధిపతి రావణుడు. బంగారు సభ, భయంకరమైన నిశ్శబ్దం. రావణుడు గర్జించాడు, ఎవడివి నువ్వు అంటూ. లంకలో విధ్వంసం చేయడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. హనుమంతుడు ప్రశాంతంగా అన్నాడు, నేను శ్రీరాముని దూతను. సీతాదేవిని అపహరించడం నీ పెద్ద తప్పు అని అన్నాడు. వెంటనే సీతమ్మను రామునికి అప్పచెప్పి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో అని అన్నాడు. సభ ఒక్కసారిగా కదిలింది. రావణుడి కళ్ళల్లో అగ్ని మండింది. ఈ వానరుణ్ణి చంపండి అని ఆజ్ఞ ఇవ్వబోతుండగా అప్పుడే ముందుకు వచ్చాడు విభీషణుడు. దూతను చంపడం రాజధర్మానికి విరుద్ధం మహారాజా అని అన్నాడు. రావణుడు కోపంగా నిర్ణయం తీసుకున్నాడు. దీనికి శిక్ష వాడి తోకకు నిప్పు పెట్టండి అని అన్నాడు. రాక్షసులు హనుమంతుడి తోకకు వస్త్రాలు చుట్టి నిప్పు పెట్టారు. కానీ అది రావణుడి పెద్ద తప్పు. హనుమంతుడు ఒక్కసారిగా చిన్న బంధాలను తెంచుకున్నాడు. పైకప్పుల మీదకి ఎగిరాడు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి లంక అంతా అగ్నిజ్వాలల్లో మునిగిపోయింది. జై శ్రీరామ్ అంటూ అతను గర్జించాడు. బంగారు లంక అగ్నిలంకగా మారింది. కానీ అశోకవనం వైపు చూసి హనుమంతుడు మెల్లగా అన్నాడు, సీతమ్మ సురక్షితంగా ఉన్నారా అని. చూశారు కదా పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, ధర్మం కోసం చేసే పని ఎప్పుడూ విజయానికి దారితీస్తుంది. విన్నారు కదా పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి.